జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేస్ చాలా వేడిగా సాగుతూ ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఆయన మద్దతు తెలపడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ వేశారు ఆయన. అయితే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా మంత్రులు పొన్నం వివేక్ అలాగే జిహెచ్ఎంసీ మేయర్ కూడా పాల్గొన్నారు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద ఎత్తున అక్కడ జనాలు కూడా రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేశారు ఎంఐఎం తరఫున. 2018లో స్వాతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఎంఐఎం సీట్ నిరాకరించడంతో అయితే 2023లో మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటే అజారుద్దీన్ రిక్వెస్ట్ తో ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకుని ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పుడు ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయనకి మద్దతుగా ఎంఐఎం నిలిచింది. సో ప్రస్తుతానికైతే ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడు ముస్లిం ఓట్లకు ఇది కీలకమయ్యే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకుందాం. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు ఎంఐఎం తరఫున. అంటే 2018లో ఆయన స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంఐఎం సీట్ నిరాకరించడంతో అయితే 2023లో మళ్ళీ అంటే ఆయన స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుంటే అజారుద్దీన్ రిక్వెస్ట్ తోటి ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయన ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఎంఐఎం కూడా మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇది రాజకీయంగా ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది? ఇప్పుడు ముస్లిం ఓట్లకు అది కీలకమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా కౌశల్య. 2014లో ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకి మంచి ఓట్లు వచ్చాయి. అప్పట్లో 3వ స్థానంలో కూడా నిలబడ్డారు. ఇక అప్పట్లో ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేసింది. సో వాస్తవానికి ఎంఐఎం పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గ ఓట్లకి పనిచేస్తూ ఉంటారు. కానీ ముస్లిం ఓట్లను తన వైపుకు తిప్పుకోవడంలో అప్పట్లో నవీన్ యాదవ్ పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా అప్పట్లో ఒక సంచలనంగా వార్తల్లో కూడా ప్రముఖంగా హడావుడి జరిగింది. ఇక ఇప్పుడు మళ్ళీ అయితే 2018లో మాత్రం ఎంఐఎం ఆయనకు సీటు నిరాకరించడంతో కొన్ని కారణాల వల్ల ఆయన సీట్ ఇవ్వలేదు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా సరే 18,000 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో ఆయనకు 18,000 పైన, అంటే దాదాపు 19,000 ఓట్లు వచ్చాయి, ఒక 100 ఓట్లు తక్కువ. ఆ సమయంలో ఆయనకు ఎంఐఎం కార్యకర్తలు కూడా కొంతమంది పరోక్షంగా పనిచేశారు. వాళ్లతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ముస్లిం సామాజిక వర్గంలో కాస్త పట్టున్న వాళ్ళు కూడా ఆయనకు అండగా నిలబడ్డారనేది అప్పట్లో ప్రధానంగా వినపడింది. ఇక 2023 ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ అజరుద్దీన్ తో ఆయనకున్నటువంటి స్నేహం కానీ అజరుద్దీన్ రిక్వెస్ట్ చేయడంతో పోటీ నుంచి తప్పుకోవడం, నామినేషన్ వేసిన తర్వాత కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల్లో స్వయంగా ఆయనే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆయనకు సీట్ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం అనేది ఖచ్చితంగా సంచలనమనే చెప్పాలి. ముందు నుంచి కూడా ఎవరెవరు అంజన్ కుమార్ యాదవ్ పేర్లు, ఇలా కొంతమంది పేర్లు వినపడుతూ వచ్చాయి. ఈ సమయంలో నవీన్ యాదవ్ సీటు తెచ్చుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అంటే దీనికి సంబంధించాడు బీఆర్ఎస్ కూడా ఎంఐఎం దారిలోకి తెచ్చుకునే గతంలో ఉన్న స్నేహాన్ని ఉపయోగించి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినా సరే నవీన్ యాదవ్ మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక ఇప్పుడు ఎంఐఎం స్వయంగా మద్దతు ప్రకటించడం, అటు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా అజరుద్దీన్ మొన్న మధ్య మండలికి వెళ్ళడం, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చే అంశాలు. ఖచ్చితంగా ఇక్కడ కీలకమైనటువంటి ముస్లిం సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అనేది నవీన్ యాదవ్ కు అండగా నిలబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపులో ఎంత పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు ఎంఐఎం మద్దతు? ఎంఐఎం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎంఐఎం కు మంచి మద్దతు ఉందనే చెప్పాలి. అక్కడ అటు అజరుద్దీన్ కి కూడా కాస్త, అంటే 2023 ఎన్నికల్లో ఆయన కూడా కొంతమందిని దగ్గరయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కానీ అక్బరుద్దీన్ ఓవైసీకి కానీ వీళ్ళిద్దరు అగ్రనాయకుల పార్టీలో అక్కడ ఖచ్చితంగా వాళ్లకు మంచి ఇమేజ్ ఉంది ముస్లిం సామాజిక వర్గాల. వాస్తవానికి హైదరాబాద్ అంటే ఎక్కువగా ఎంఐఎం హవా నడుస్తూ ఉంటుంది ముస్లిం సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లో. కాబట్టి ఇక్కడ ఎంఐఎం మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా కొంత ఓట్లను, అంటే దాదాపు 10 నుంచి 15,000 వరకు ఓట్లను ఈయన వైపుకు తిప్పడంలో ఎంఐఎం ఖచ్చితంగా సఫలం అవుతుందని చెప్పాలి. అయితే అటు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే ముస్లిం సామాజిక వర్గాలు ఎంఐఎం మద్దతుతో ఇటేమన్నా ఆలోచిస్తాయా? ఎందుకంటే అజరుద్దీన్ ను గౌరవించింది కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇటు ఎంఐఎం తో కూడా స్నేహం చేస్తూ వస్తుంది. కాబట్టి ఏమన్నా అటు వైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సహకరించే ముస్లిం సామాజిక వర్గాలు ఏమైనా ఇటువైపు చూస్తాయా అనేది కూడా కాస్త ఆసక్తిగా మారినటువంటి అంశం. అయితే బీజేపీకి ముస్లిం సామాజిక వర్గం దాదాపుగా ఓటు వేసే అవకాశం అయితే హైదరాబాద్ లో తక్కువ. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లను ఎంఐఎం మద్దతు ఎంతవరకు నవీన్ యాదవ్ తిప్పుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఎస్ 2018లో అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ 18% పైగా ఓట్లను సంపాదించారు. సో ఆయనకి ఒక మంచి 18,000 పట్టుందని చెప్పొచ్చా? ఖచ్చితంగా అప్పట్లో కాంగ్రెస్ 18,000 ఓట్లు 19,000 ఓట్లు రావడం అనేది సంచలనం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ 3వ స్థానంలో నిలిచారు ఆయన అప్పట్లో. ఇది ఖచ్చితంగా సంచలనం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు అదే స్థాయిలో ముస్లిం సామాజిక వర్గాల నుంచి కానీ, లేదంటే కొంతమంది అంటే యాదవ్ సామాజిక వర్గం కానీ, కొంతమంది బీసీ సామాజిక వర్గాల్లో కూడా ఆయన కాస్త పట్టుంది. ముఖ్యంగా అందుబాటులో ఉంటాడు. ఆయన కానీ ఎక్కువగా ఏదైనా సమస్య వచ్చినా సరే కార్పొరేటర్ లెవెల్ అంటే ఏదైనా చిన్న చిన్న కార్పొరేటర్లకు కానీ, లేదంటే ఎవరన్నా తనకు కష్టం ఉంది అని చెప్పి వస్తే వాళ్ళందరికీ కూడా ఆయన అండగా ఉంటారనే పేరు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ కాస్త కలిసి వచ్చే అంశాలే. అయితే ప్రచారంలో ఎంతవరకు ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అటు మాగంటి సునీతపై కాస్త సానుభూతి కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ కుటుంబానికి కూడా అక్కడ మంచి పట్టు ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా మంచి పట్టు ఉందనే చెప్పాలి. ఇదే సమయంలో బీజేపీ ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ప్రభావితం చేస్తుంది, బీఆర్ఎస్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది కాస్త కీలకంగా మారినటువంటి అంశాలు. మరి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారా లేదా అని కొద్ది రోజుల్లో తెలుపుతున్నది. ఎస్ మరి ఈ అంశానికి సంబంధించి ఇతర పార్టీలు ఏమైనా స్పందించాయా? అంటే బీజేపీ ఈ అంశానికి సంబంధించి ప్రచారంలో దీన్ని వాడుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా వాడుకునే అవకాశాలు అయితే ఉండవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ తో ఎంఐఎం స్నేహం చేస్తూ వచ్చింది. ఎంఐఎం అంటే ప్రత్యేక మిత్రపక్షంగా కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడం అనేది కాస్త ఆశ్చర్యకర పరిణామం. కాబట్టి దీన్ని అటు బీఆర్ఎస్ కూడా ఎంఐఎం టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చు, బీజేపీ కూడా ఎంఐఎం టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే విమర్శలు చేయవచ్చు. ఎందుకు అనంటే ఎంఐఎం కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు సహకరిస్తుంది, అధికార పార్టీకి సహకరిస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా అంటే ఉత్తరప్రదేశ్ లో పరోక్షంగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును అలాగే ముస్లిం ఓటు బ్యాంక్ ను చీలుస్తూ వస్తుందంటూ కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్ని అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు నేరుగా అంటే అధికార పార్టీకి నేరుగా ఎంఐఎం మద్దతు ఇచ్చింది. కాబట్టి దీనిని బీఆర్ఎస్ ఏ కోణంలో విమర్శిస్తుంది అంటే బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ నాయకులు ప్రచారం చేస్తే దానిని ఏ విధంగా తిప్పికొడతారు అనే అంశాలు కూడా చూడాలి. అయితే ఈ అంశం భవిష్యత్ అంటే హైదరాబాద్ భవిష్యత్ రాజకీయాలపై అలాగే ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మంచి ప్రశ్న అడిగారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ప్రభావం చూపించే అంశమే. ఎందుకు అనంటే జిహెచ్ఎంసీలో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చాలా అత్యంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలవాలి. వాస్తవానికి ఇక్కడ జిహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న పార్టీలే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం కాస్త బీఆర్ఎస్ కొంత మూసీ నది వ్యవహారం కానీ హైడ్రా వ్యవహారం కానీ ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుని కాస్త రాజకీయం చేయాలని ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ నుంచి కొంతమంది ఈటెల రాజేందర్ కానీ మరికొంతమంది కానీ అటు బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తున్నారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది, అలాగే అటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాము అనే సంకేతాలు కూడా ఇచ్చింది దాదాపుగా. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా అటు పాత బస్తీలో కానీ ఇటు ముస్లిం సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ప్రభావం చూపించేటువంటి కొన్ని ప్రాంతాల్లో కానీ ఇది ఖచ్చితంగా కీలకమయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇది కాంగ్రెస్ కు బలం చేకూర్చే అంశంగానే చెప్పుకోవచ్చు. ఎస్ అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పొత్తు ఎక్కువగా ఏ పార్టీలకు ఉన్నాయని చెప్పొచ్చు? విజయ అవకాశాలు అయితే నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే పోటీ నడిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొంత హిందూ ఓటు బ్యాంకును కనుక బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ లాక్కుంటే కాస్త టైట్ ఫైట్ అయ్యే అవకాశాలే ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ ప్రభావాన్ని ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో కాస్త కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలే దాదాపుగా కనపడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీజేపీ ఈ విషయంలో ఎంతవరకు ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను? ఎందుకంటే పరోక్షంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ తో స్నేహం చేసినటువంటి ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా కీలక అంశమే. కాబట్టి పరోక్షంగా తన మిత్రుడిని కాంగ్రెస్ విజయం కోసం ఎంఐఎం అంటే బీఆర్ఎస్ వాడుతుంది అనేది బీజేపీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎలా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయనేది చూడాలి.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంశం అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతూ ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా మరోసారి చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం అలాగే వివేక్, జిహెచ్ఎంసీ మేయర్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాన్ని అయితే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ రేసు చాలా వేగంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రచారం కూడా చాలా అంటే గ్రౌండ్లో దిగి మరి ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థి కూడా గ్రౌండ్లో దిగి మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు తెలపడంతో ఇప్పుడు ఈ అంశం అయితే తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో చూడాలి ఇది ఎంతవరకు అంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు అనేది. సో గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది.